నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత గతంలో వచ్చిన 2 సినిమాల కంటే ఎక్కువగానే మితిమీరిన హింస ఉండబోతుందని ఈ విషయంలో మనం రక్తంలో తడిసిన అర్జున్ సర్కార్ పాత్ర చెప్పింది. సో ఈ ట్రైలర్ ద్వారా నాని ఏ విధమైన చూపించబోతున్నారు అనేది విషయాన్ని ప్రిపేర్ చేశారనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకు నాని పెర్ఫార్మెన్స్ని మే 1న మనం ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు ఈ మూవీ రిలీజ్ అయినాక అసలు విషయం పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. సో ఒక క్రిమినల్స్ పట్ల అర్జున్ సర్కార్ ఎలా ఉండబోతున్నా అనే విషయాన్ని చెప్పడానికే నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటూ ఒక అమ్మాయి పీక తెగ నరకడం చూస్తే హిట్ 3 సినిమాలో నాని వీరంగం ఏ రేంజ్లో ఉంటుందో ఆబ్కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ ఈ హింసకు ఏ విధంగా పాల్పడతాడో అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా సాంకేతికలు ఇచ్చాడు. ఇప్పటికే ఈ సిరీస్లో 2 హిట్స్ వచ్చాయి. హిట్ 3 ఏ రేంజ్లో హిట్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే. సో ఎందుకనే న్యాచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ప్రేమ్, శ్రీనిధి శెట్టి జంటకంగా నటించిన చిత్రం హిట్ 2 సిరీస్తో భాగంగా వస్తున్న 3వ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కోలాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా యూనిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రశాంతి తిప్పెనేని నిర్మాతగా వివరించారు. ఈ సినిమా ట్రైలర్ను వైజాగ్లోని సగం థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు శాంపుల్గా చెప్పుకున్న విధంగానే హింసకాండంగా ఉన్నది ట్రైలర్ అంతా. సో హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమాకు సంబంధించిన క్రూ వివరాల్లోకి వెళ్తే మిక్కీ జేఎంఆర్ సంగీతం అందిస్తున్నారు. సాన్జాన్ వర్కింగ్, సినిమాటోగ్రఫీ కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. సో ప్రొడక్షన్ డిజైనర్గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎస్ వెంకటరత్నం వ్యవహరిస్తున్నారు. సో హీరో నాని అర్జున్ సర్కార్గా రివీల్ కావడంతో హిట్ 3 ట్రైలర్ మొదలైంది. సార్ క్రిమినల్స్ అనేవారు భూమికి 10 అడుగుల సెల్లో లేకుంటే 6 అడుగుల లోతులో భూమిలో ఉండాలి. ఏ క్రిమినల్ అయితే సొసైటీలో ఫ్రీగా తిరగడానికి అవకాశం లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్టివ్ కానక్కర్లేదు, కేవలం పోలీస్ అయితే చాలు అంటూ నాని ఎమోషనల్గా డైలాగు చెప్పాడు. సో ఇదిలుండగా నాని, శ్రీనిధి శెట్టి మధ్య సన్నివేశాలు కాస్త రొమాంటిక్గా ఉన్నాయి. నిన్ను చూస్తే అందంగా ఇలానే పారిపోతారా అంటూ కళ్ళలోకి చూస్తూ నువ్వు నచ్చావు అంటూ శ్రీనిధి చెప్తుంది. నిన్ను అర్జున్ అని పిలవాలా లేదా సర్కార్ అని పిలవాలా అని అడిగితే జనాల మధ్యలో ఉంటే అర్జున్ అని పిలవండి, మృగాల మధ్యలో ఉంటే సర్కార్ అని పిలువు అని నాని బదులు ఇవ్వడం ద్వారా నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే ట్రైలర్లో చెప్పుకొచ్చారు. సో మనిషి క్రాస్ చేయాలని ఒక లైన్ ఉంటుంది. ఆ రాత్రికి ఆ లైన్ క్రాస్ చేయబోతున్నామనే నేరస్తుడు చెప్తే, మరోవైపు పూజారి ఎన్ని పరీక్షలకు తట్టుకొని సిగ్గు చేల్చాల్సిన శక్తిని వాడు తప్ప ధర్మరక్షణ వైపు అడుగు వేయలేడు అంటూ కామెంట్స్ చేస్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని అసలు ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా క్రిమినల్స్ పట్ల అర్జున్ సర్కార్ ఎలా ఉండబోతున్నాడు అనేది విషయాన్ని చెప్పడానికి నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటూ ఒక అమ్మాయి పీక తెగ నరకడం చూస్తూ హిట్ 3 సినిమాలో నాని వీరంగా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పవచ్చు. సో డాక్టర్ శైలేష్ కోలాను తీస్తున్న ఈ మూవీ మాత్రం ఒక రక్తపాతాన్ని రుచి చూస్తున్నట్టుగా ఉంది. సో హిట్ 1, హిట్ 3కి ఒక్కో కేసును ఒక్కో రకంగా చూపించడం, దాని యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక నేరస్తుని యొక్క బ్యాక్గ్రౌండ్ చూపించుకుంటూ కథను ఎలివేట్ చేయడంలో డాక్టర్ శైలేష్ కోలాను చాలా సిద్ధహస్తుడు అని చెప్పొచ్చు. సో ఈ కథను నమ్మి కేజీఎఫ్ స్టార్ హీరోతో నటించిన శ్రీనిధి శెట్టి ఈ మూవీలో పాల్గొనడం అనేది ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తుంది. సో ఎందుకంటే మళ్ళీ సాఫ్ట్గా అండ్ న్యాచురల్ స్టార్గా పేరు తెచ్చుకున్న నాని ఈ మూవీతోటి చాలా వైల్డ్గా చూపించడం, మరి కథలలో నచ్చితే ఏ విధమైన ఎంత కథకైనా ఎంత యాక్టింగ్కైనా చేసే నాని ఈ మూవీకి మరి బాగా కనెక్ట్ అయ్యే చేశాడని చెప్పొచ్చు. సో మొత్తంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంటుంది అనేది మనం మూవీ చూస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ మూవీ అందరికి నచ్చుతుందని చెప్పొచ్చు. సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ మూవీ విషయానికి వస్తే సంగీతం మిక్కీ జేఎంఆర్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మిక్కీ జేఎంఆర్ అండ్ చాలా మూవీస్ సాఫ్ట్గా అండ్ లవ్ ట్రాక్స్ ఇచ్చిన మిక్కీ జేఎంఆర్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్గా ఒక హర్రర్ మూవీలా క్రిమినల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వల్ల మూవీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తున్న మూవీ ఇది. రీసెంట్గా నాని నిర్మాతగా తీసిన కోర్టు మూవీ సక్సెస్ కావడంతో ఈ హిట్ 3 థర్డ్ కేసు దాని మీద చాలా హైప్ మాత్రం క్రియేట్ అయింది. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.